సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని కూటమి సర్కార్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ వెళ్లనున్నారు వైఎస్ జగన్. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారాయన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విశాఖకు బయలుదేరనున్నారు. సుమారుగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విశాఖకు చేరుకునున్నారు. ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటనలో 7 భక్తులు అకారణంగా మరణించినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు, అదేవిధంగా ఏ విధంగా ఈ సంఘటన జరిగిందో సంఘటన సింహాచలం దేవస్థానం దగ్గర ముఖ్యంగా క్యూ లైన్కి సంబంధించినటువంటి అక్కడ పనులు ఏ విధంగా అక్కడ జరిగాయి, అక్కడ సంఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఎవరైతే ఈ సంఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్ విశాఖకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు ఎమ్మెల్సీ వరద కళ్యాణి, జడ్పీ చైర్మన్, అదేవిధంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, విశాఖ సిటీకి సంబంధించినటువంటి నగర అధ్యక్షుడు కేకే రాజు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్, వీళ్ళంతా కూడా బాధిత కుటుంబాలకు ఇప్పటికే పరామర్శించినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు దాదాపుగా సుమారుగా 3 గంటల ప్రాంతంలో విశాఖ నగరానికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ ఘటన పైన ఘటన గురించి తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 300 రూపాయల క్యూలో ఉన్నటువంటి భక్తులు ఈ విధంగా గోడ కూలి అకారణంగా మరణించినటువంటి ఘటన తనకు తీవ్రంగా కలిచివేసింది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఆదేశించిన తర్వాత ఇప్పుడు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ ఎవరైతే మృతులకు సంబంధించినటువంటి ప్రస్తుతం మృతుల్లో దాదాపు 7 మరణించారు, మరికొంతమంది భక్తులు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. సో అటు చికిత్స పొందుతున్నటువంటి వారిని, భక్తుల్ని, అదేవిధంగా మరణించినటువంటి కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకుంటారు. రైట్ సతీష్.